అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నూతన శిలీంద్ర కీటకనాశిని గ్లాంజ్ని మార్కెట్లోకి విడుదల చేసింది నాట్కో క్రాఫ్ట్ హెల్త్ సైన్సెస్ సంస్థ. ఇప్పటికే అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన అనేక పురుగుల, తెగుళ్ల మందులను తయారు చేసింది నాట్కో సంస్థ. ఇప్పుడు రిలీజ్ చేసిన గ్లాంజ్ని కూడా రైతులు ఆదరించాలని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ చబియం, సేల్స్ మార్కెటింగ్ హెడ్ ఇండియా సార నరసయ్య కోరారు. రానున్న రోజుల్లో నాట్కో హెల్త్ సైన్సెస్ నుంచి రైతులకు ఉపయోగకరమైన అనేక ప్రొడక్ట్స్ రానున్నాయని స్పష్టం చేశారు. నాట్కో కంపెనీ దాదాపు 40 సంవత్సరాల నుంచి ఫార్మా ఇండస్ట్రీలో ఉన్నాం. ఈ మా మెయిన్ ఫోకస్ నాట్కోకి ఏంటంటే, ఇప్పుడు చూసారంటే ఈరోజు దాదాపు 5,000 కోట్ల రూపాయల రెవెన్యూలో ఉన్నామండి. 50 దేశాల కన్నా పైన కంట్రీస్కి మా ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తాము. మా మెయిన్ బలం ఏంటంటే కెమిస్ట్రీ, రీసెర్చ్, మ్యానుఫ్యాక్చరింగ్, క్వాలిటీ. అండ్ మేము ప్రోడక్ట్స్ తెచ్చేది కూడా చాలా పేటెంట్ సర్చ్ చేస్తాం. అంటే పేటెంట్ సర్చ్ చేసేసి కరెక్ట్ ప్రోడక్ట్ ఐదర్ పేషెంట్స్కైనా మన ఫార్మాలో ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు అగ్రోకెమికల్ డివిజన్లో కూడా వచ్చాము. అక్కడ కూడా రైతులకి అందుబాటు ధరల్లో రైట్ ప్రోడక్ట్, క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకురావాలని చెప్పేసి మా మిషన్ అండి. దానివల్లనే ఈ సెక్టర్లో కూడా వచ్చాము. ఇప్పుడు చూసారంటే, ఇప్పుడు మా లోగో ఇది చూసారంటే, ఇక్కడ హాఫ్ డాక్టర్ కోట్ ఉంటుంది, హాఫ్ రైతు. ఫార్మా నుంచి ఫార్మర్, మా మిషన్, ఆ ట్రాన్సిషన్ మేము ఫార్మా నుంచి ఫార్మర్ రైతులకి అందుబాటులో ప్రోడక్ట్స్ తెద్దామని మా గోల్. ఆ గోల్తోనే ఈ సెక్టర్ ఎంటర్ అయింది. ఈరోజు మనము రాజమండ్రి ఏరియా ప్రాంత ఛానల్ పార్ట్నర్స్, అదేవిధంగా విజయనగరం, శ్రీకాకుళం వాళ్ళందరినీ కూడా ఒక 120 మంది ఛానల్ పార్ట్నర్స్తో మీటింగ్ పెట్టడం జరిగిందండి. సో ఇది నాట్కోలో ముఖ్యంగా ఇది ఫార్మా రంగంలో చాలా ప్రసిద్ధిగాంచిందండి 40 సంవత్సరాల నుంచి. సో మనకేంటంటే ఈ రైతులు ఎదుర్కొనేటువంటి చిన్న సమస్యలను చూసి, సో మనము ఇలాంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఏదైతే మనుషులకు ఇస్తున్నామో, ముఖ్యంగా ఇక్కడ మనము ఫార్మర్స్ కూడా ఇచ్చి మనం బాగా దిగుబడులు పెంపొందించాలనే ఉద్దేశంగా సో ఈరోజు మనం గ్లాంజ్ అనే ఒక మంచి శిలీంద్రనాశిని ఇక్కడ లాంచ్ చేయడం జరుగుతుందండి. సో అది ప్రధానంగా ఏంటంటే వరిలో వచ్చేటువంటి తెగుళ్లను కంట్రోల్ చేయడమే కాక మనకి పంటను ఆరోగ్యంగా ఉంచుతుంది, దిగుబడులు అధికంగా చేస్తాయి. దిగుబడులు అధికంగా ఎలా చేస్తుందంటే, సో మనకి ఎప్పుడైతే ఈ పొటాకులో ఉండేటువంటి గింజలు ఉంటాయో అవి నాణ్యమైనటువంటి గింజలు, అవి గట్టిపడము జరుగుతుంది. తర్వాత విరుగుళ్ళు కావు మిల్లింగ్కి వెళ్తే. సో అలాగా మనకి దిగుబడులు పెంచేందుకు, తర్వాత ధాన్యానికి రేటు ఎక్కువగా ఉండేందుకు ఈ గ్లాంజ్ బాగా తోడ్పడుతుందండి. సో ఇది ఒక వరిలో కాకుండా ఇతర వాణిజ్య పంటల్లో కూడా వాడుకునేందుకు ఇది అనువుగా ఉంటుంది.